జాబ్ తెచ్చుకోవడము. ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి, తర్వాత మీరే సొంతంగా పెట్టుకోండి, అవునా? తర్వాత ఇంకొక ఇద్దరికి మీ దగ్గర ఇంకొక 2 మిషన్లు పెట్టుకొని ఇంకో ఇద్దరికి నేర్పించండి. ఎంత బాగుంటుంది. అలాగా మీరు అందరూ అలాగా ఆలోచించి అలాంటి అభివృద్ధి పథకంలో మీరు అందరూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ మీకు దొరికింది, దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. తర్వాత శ్రీ గారు కూడా మంచిగా చెప్పారు, 5 పాయింట్లు మంచిగా చెప్పారు. ఇవన్నీ గుర్తుంచుకోండి, మన ఫ్యూచర్కి మనం పాటుపడతాం. అవకాశాలు ఉపయోగించుకోండి, చేసిన దాన్ని పర్ఫెక్ట్ చేయడం నేర్చుకోండి. రావడం అనేది కాదు, నేర్చుకోవడం కాదు, దాన్ని మీరు కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఇంకా నీకు వర్క్ రావాలి అంటే దాన్ని ప్రాక్టీస్ మా ప్రాబ్లం మాకు కూడా తెలియాలి కదా అంటే ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా అంటే ఎంత కనెక్ట్ అయ్యాం ఆ పాయింట్స్కి మన లైఫ్లో ఒక్కసారి అనిపించుంటుంది కదా. అంటే నువ్వు వర్క్ చేస్తాం కాబట్టి నేను అంటే మాకు కాన్ఫిడెన్స్ అవన్నీ మాకు తెలిసాయి. నేను కలిసి మీలో కొంతమంది డ్రాప్ చేసి ఉండొచ్చు బట్ యూ నో ద వాల్యూ ఆఫ్ బీయింగ్ ఎంపవర్డ్. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, గెటింగ్ కాన్ఫిడెన్స్, స్టాండింగ్